హాయ్ అండి. ఈరోజు మన వీడియో సర్వపిండి. ఈ కప్పుతో 3 కప్పులు బియ్యపిండి, స్పూన్నర సాల్ట్, స్పూన్నర కారం, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కావాల్సినంత కొత్తిమీర, 2 కరివేపాకు రెమ్మలు, 2 స్పూన్లు పల్లీలు వేయించి తీసుకున్నా. ఇవి మిక్సీ పట్టాలి. సోరకాయతో సర్వపిండి. నేను హాఫ్ ముక్క తీసుకున్న సోరకాయ, ఒక 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ పట్టాలి. కావాల్సినవి వాటర్, ఆయిల్. ఎలా చేయాలో చూపిస్తా. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే పిండి కలిపేసుకున్నా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. చిన్న స్పూన్తో ఇలా ఆయిల్ మొత్తం రాసేసి ఇలా కొంచెం పిండి తీసుకుంటున్నా. చూడండి, ఇలా వేసుకొని ఇలా వేసుకుంటే అయిపోతుంది. మరీ పెద్దగా పెట్టుకోవట్లే నేను, మళ్ళీ మనకి ఈజీగా రాదు. ఇలా పెట్టుకుంటే మంచి ఈజీగా వచ్చేస్తుంది. మన ఇష్టం, ఎంత పలసగా అనుకోవాలనుకుంటే అంత పలసగా వస్తుంది. నేను మరీ పలసగా పెట్టట్లేదు, మరీ మందంగా పెట్టట్లేదు, మామూలుగా పెడుతున్నా. చూడండి, ఇంతే. ఇలా హోల్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా స్టవ్ అంటించేసి స్టవ్ పైన పెట్టుకోవడమే. ఇలా ఆయిల్ వేయడం వలన మంచిగా గారుతుంది నీట్గా. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, పక్కకు పెట్టేసుకొని ఇంకోటి చూడండి, ఇందులో కూడా మళ్ళీ ఆయిల్ వేస్తున్నాం. చిన్న స్పూన్ అండి, 3 వేసిన. ఇలా ఆయిల్ అంతా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని చూడండి, ఇలా అనేసి ఇలా పెట్టుకోండి. ఇలా మళ్ళీ పెద్దగా పెట్టట్లేదండి నేను. పెద్దగా పెడితే మళ్ళీ రాదు, విరిగిపోతూ ఉంటుంది. ఇలా కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హోల్ చేసుకోకపోయినా పర్లేదు, ఆయిల్ వేసుకున్నా వచ్చేస్తుంది. నేను మంచిగా కాలుతుందని హోల్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా. అది మన ఇష్టం. చూడండి, రెండిట్లో ఇప్పుడు పెట్టి 2 కాల్చుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. చూడండి, కడాయి పెట్టుకున్నా. 2 ఒకేసారి పెట్టుకుంటున్నా. ఇది కూడా వెలిగిస్తున్నా. ఓకే, చూడండి, ఇదిగో స్టవ్ వెలిగించేసి సోరకాయ సర్వపిండి పెట్టేసిన. ఒక 20 నిమిషాలు పడుతుంది.
మనకు అది మొత్తం కాలడానికి గోల్డ్ కలర్ వస్తే చాలు. చూడండి, రెండు కడాయిలలో పెట్టుకున్నాం ఒకేసారి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, ఓకే. హైలో పెట్టుకున్నా నేను. కొద్దిసేపు హైలో ఉంచుకొని తర్వాత సిమ్లో చేసేసుకోవాలి. చూడండి, 7 నిమిషాల తర్వాత చూడండి కాలింది. చూడండి, చూసారా? ఓకే, ఇది కూడా చూసేద్దాం. చూడండి ఎంత బాగా కాలిందో. ఓకే, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. గోల్డ్ కలర్ వచ్చేసింది. ఓకే, ఇటు సైడ్ ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఎక్కువ కాలింది కదా. ఈ మళ్ళీ మూత అవసరం లేదు, పక్కన పెట్టేసుకుంటున్నా. చూడండి, అయిపోయింది సోరకాయ సర్వపిండి. నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నా. చూడండి, ఈ కడాయి కూడా అయిపోయింది. చాలా బాగా గాలింది. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇది కూడా ఇది ఎంత బాగా గాలింది చూడండి. ఓకే, చూడండి వేడి వేడిగా సోరకాయ సర్వపిండి. చూడండి బాగా గాలింది. వేడి వేడిగా సోరకాయ సర్వపిండి స్నాక్స్ లాగా తినేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా, ఇంకో వంటతో. మా వంట మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నా. బాయ్.